ఇవాళ ఆర్డిఎస్ కింద ఏం చెప్పినావు తెలంగాణ రాకముందు? ఆర్డిఎస్ కాడ కుర్చేసుకొని కూర్చుంటా నేను, ఆర్డిఎస్కి వెళ్ళి నీళ్ళు ఎట్లా తరలించకపోతారో నేను చూస్తా. బిడ్డ ఇదంతా సమైక్యాంధ్రలో పరిపాలించడం వల్లనే అయింది. రేపు పొద్దున తెలంగాణ వచ్చినాక వీళ్ళందరూ అంత చూస్తా అంటివి. ఇవాళ మీకు కుర్చీ లేకపోయిందా? మేము పంపిస్తాం మా భారతీయ జనతా పార్టీ తరఫున కుర్చీ కేసీఆర్ గారికి పంపిస్తాము. మొన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా, ఓ పెద్ద సిపాయి నారాయణపేటకు పోయి ఆ సిపాయికి కూడా పంపిస్తాం. వాళ్ళ అయ్యకో కుర్చీ ఆయనకో కుర్చీ, 2 కుర్చీలు పంపిస్తాం. పోయి కూర్చోరాడ, కూర్చొని ఆర్డిఎస్ కాడ ఏం చేస్తారో చేయండి. మనకు కొంచెమన్నా బాధ్యత సిగ్గు శరం ఉండాలి. తెలంగాణ రాష్ట్ర సమితికి, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి. ఇవాళ కృష్ణా నది మీద ఉన్నటువంటి ఆయకట్టలన్నీ కూడా, ధవళేశ్వరం ఆనకట్ట సరర్దర్ కాటన్ బ్యారేజ్ అయింది, కృష్ణా ఆనకట్ట ప్రకాశం బ్యారేజ్ అయింది, సుంకేసుల ఆనకట్ట తుంగభద్ర బ్యారేజ్ అయింది. ఆర్డిఎస్ ఏమైంది? ఏం కాలే. ఆర్డిఎస్ ఆనకట్ట అట్లనే ఉన్నది. తెలంగాణ రాకముందు ఎట్లయితే ఆంధ్రోళ్ళు అక్కడికి వెళ్ళి రాయలసీమోళ్ళు నీళ్లు తరలించకపోతున్నారో ఈ రోజు వరకు కూడా నీళ్లు గట్లనే తరలిపోతున్నాయి. ఆడ 1 ఇంచు గోడ కూడా కట్ట శాతగాలే మన ముఖ్యమంత్రి గారికి, వాళ్ళ కొడుకు ఏతల సిపాయి గారికి. మాటలు మాట్లాడమంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. మళ్ళా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆడ మొదలైనా కూడా నల్లగొండకు నీళ్ళు ఇచ్చేది డిండి ప్రాజెక్టు. ఈ డిండి ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలైందండి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మొదలైంది. ఆ రోజే కదా పరిపాలన అనుమతులు కూడా వచ్చినాయి డిండికి. మరి ఎందుకో ఇయాటి వరకు ఒక్క పిల్ల రౌతు దిగలే? సిగ్గులేదు మీకు? ఉమ్మడి నల్లగొండ ఫ్లోరోసిస్ తోటి అలమటిస్తుంటే మీరు అక్కడ ఉన్నటువంటి వాళ్లకు నీళ్ళు ఇవ్వమంటే మేము మిషన్ భగీరథ ఇచ్చినాం కదా. మిషన్ భగీరథ వస్తే మీది నుంచి వస్తాయి నీళ్లు. నువ్వు డిండి ప్రాజెక్టు చేస్తే భూమిలో ఉన్న ఫ్లోరిన్ మొత్తం పోతుంది. 5-10 ఏళ్లలో అక్కడ ఉన్నటువంటి భూసారం పెరుగుతుంది. అది కదా శాశ్వత పరిష్కారం. సాగునీరు ఎవడిస్తాడు? మీరు తాగునీరు ఒకటే ఇస్తే తెలంగాణ తెచ్చుకునే దానికోసమే కదా. అది చేయరు. ఉదయ సముద్రం ప్రాజెక్ట్ ఏమన్నా 1 ఇంచు కదిలిందా? ఎందుకు పూర్తి చేయరు? మీరు చేసిరా? చెప్పాలి. ఇప్పుడు నారాయణపేటకు పోయి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి పిచ్చి పిచ్చి కూతలు కూసినటువంటి సిపాయి సమాధానం చెప్పాలి వీటన్నిటికీ. ఎస్ఎల్బిసి టన్నెల్, తెలంగాణ రాకముందు ఆ ఎస్ఎల్బిసి టన్నెల్లకు నేను కూడా పోయి ఉంటి. తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి ఎంత నష్టం జరుగుతోంది, ఎట్లా మనం ఆగమవుతున్నాం, మన తెలంగాణ ప్రాంతానికి ప్రాజెక్టులు కేటాయించి కూడా పని ఎందుకు చేస్తలేరు అనేది చూపించడం కోసం ఆ రోజు ఎస్ఎల్బిసి టన్నెల్లకు నేను కూడా పోయి ఉంటి. అప్పుడు తెలంగాణ కావాలని అడిగిన వాళ్ళల్లో మనం అందరం కూడా నోరు నెత్తి మీద పెట్టుకొని అది అడిగిన వాళ్ళమే కదా. 44 కిలోమీటర్ల టన్నెలు చేయడానికి 40 ఏళ్ళైనా కూడా ఆనాటి సమైక్యాంధ్రకు చిత్తశుద్ధి లేదు, ప్రేమ లేదు, బాధ్యత లేదు. మన గోస చూస్తున్నారు కానీ మన పట్ల వాళ్లకు బాధ్యత లేదు అని మనం తిట్టిపోసినాం. ఇవాళ తెలంగాణ వచ్చి 8 సంవత్సరాలైంది. సమైక్యాంధ్రలో 10 కిలోమీటర్లు అయిపోతే 33 కిలోమీటర్ల టన్నెల్ దవ్వుతే 2 లక్షల ఎకరాలకు గ్రావిటీతో నీళ్ళు వస్తాయి. గ్రావిటీతో వస్తాయి. జల వారుకుంటూ వస్తాయి నీళ్లు. నువ్వెక్కడన్నా ఒక లిఫ్ట్ పెట్టేది ఉందా? ఎస్ఎల్బిసి టన్నెల్లా 8 ఏళ్ల నుంచి గడ్డి బిక్తున్నారా మీరు? చేయట కాదు. మీదికెళ్ళి ప్రతిపక్షాలను మీకు సిగ్గున్నదా, మీకు శరం ఉన్నదా? సిగ్గు శరాలు మీకున్నాయో లేవో చూసుకోవాలి. కృష్ణా జలాలల్లో ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవిగాక ఇంకా మైనర్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఏ ఒక్కటి పూర్తి చేసే చిత్తశుద్ధి లేదు మీకు. ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేటాయించినటువంటి 299 టీఎంసీలను 8 ఏళ్ళైనా కూడా వాడుకోవడానికి ఒక్క రిజర్వాయర్ కట్టలేదు మీరు. 34% వాటా దాటి వాడుకునే మెకానిజం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మీకు. మీదికెళ్ళి కేఆర్ఎంబికి పోయి ఆడ సంతకాలు చేసి వస్తారు 34% వాటాకు ఓకే అని. అప్పుడేమో చంద్రబాబు నాయుడు తోటి జత కడతారు. ఆనాడు చంద్రబాబు నాయుడు దగ్గర లాలూచిపడి డబ్బు తీసుకొని 34% ఒప్పుకుంటారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి తోటి జత కూడి లాలూచిపడి అదే 34% ఒప్పుకొని వచ్చి మీదికెళ్ళి జాతీయ పార్టీని, భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు మీరు. పోతిరెడ్డిపాటు విషయంలో జగన్మోహన్ రెడ్డి తోటే లాలూచి పడతారు. ఆర్టీఎస్ విషయంలో జగన్మోహన్ రెడ్డి తోటే లాలూచి పడతారు. అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఆంధ్రోళ్లతోటి లాలూచి పడి నువ్వు దక్షిణ తెలంగాణ ప్రయోజనాలను ఎండబెట్టుకుంటా జాతీయ పార్టీని క్వశ్చన్ చేసేటువంటి హక్కున్నదా మీకు?
మాట్లాడితే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తీసుకురాండ్రి, ఆనాడు సుష్మా స్వరాజ్ గారు వచ్చి చెప్పినారు, ఆనాడు నరేంద్ర మోడీ గారు చెప్పినారు, పాలమూరులో తిరుగుడు కాదు బండి సంజయ్ గారు మీరు పట్టుకరండి అని మాట్లాడుతున్నారు కదా. ఇవాళ మేము అడుగుతున్నాం, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తీసుకురావాలని నువ్వు పెట్టిన అప్లికేషన్ ఏది చూపి, కేటీఆర్ గారు చూపియండి. అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాదు, ఏ ప్రాజెక్ట్ అయినా జాతీయ హోదా కావాలి అని అనుమతి అప్లై చేసుకోవాలి అంటే దానికి ఫస్ట్ సిడబ్ల్యూసి నుంచి ఒక 15 అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకోవాలా, మీరు పర్యావరణ క్లియరెన్స్ తీసుకోవాలా, మీరు కన్స్ట్రక్షన్ క్లియరెన్స్ తీసుకోవాలా, మీరు ప్రాజెక్ట్ వయబిలిటీ క్లియరెన్స్ తీసుకోవాలా. వీటన్నిటికంటే ముందు కూడా మీరు అసలు ఒక డిపిఆర్ సబ్మిట్ చేయాలా. చూపి ఎక్కడున్నదో మీ పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ ఎక్కడున్నదో చూపి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే డిజైన్ చేయబడి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పరిపాలన అనుమతులు వచ్చి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 35,000 కోట్ల రూపాయలతోటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిజైన్ అయిపోతే దాన్ని ఈ సిపాయి ఇంజనీర్, మన కొత్త చీఫ్ ఇంజనీర్ గారు కేసీఆర్ గారు మొత్తం రీడిజైనింగ్ చేసి దాన్ని సర్వనాశనం చేపించి 35,000 కోట్ల నుంచి 70,000 80,000 కోట్లకు చేసి దాన్ని నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా అని చెప్పి దాన్ని అక్కడ ఉంచారు. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిజైన్ మార్చి వీళ్ళు చేసింది ఏంటంటే ఒక కార్పొరేషన్ పెట్టారు. మీడియా మిత్రులు కూడా నోట్ చేసుకోవాలి. ఒక కార్పొరేషన్ పెట్టారు. ఓ కార్పొరేషన్ పెట్టి 10,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చుకున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పేరు మీద 10,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చుకున్నారు. ఏయా పైసలు మాకు లెక్క చెప్పాలి. ఇప్పుడు చెప్పాలి బరాబర్, మీరు తెలంగాణ ప్రజలకు చెప్పాలా. 10,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చి పాలమూరు రంగారెడ్డి నుంచి ఒక్క చుక్క నీళ్లు మీరు తెలంగాణ రైతులకు ఇయ్యకుండా, ప్రాజెక్టును ఒక్క అడుగు ముందుకు తీసుకుపోకుండా మీరు ఆ పైసలు ఏం చేసిండ్రు? ఆ 10,000 కోట్ల కోసమేనా మీరు డిజైనింగ్ మార్చింది? మళ్ళీ మీదికెళ్ళి ఉల్టా వీళ్ళకి జాతీయ హోదా కావాలట. నువ్వేం చేసినావు? నీ డిపిఆర్ఏ లేదు నీ దగ్గర, నువ్వు సిడబ్ల్యూసి నుంచే క్లియరెన్స్లు తెచ్చుకోలే, నువ్వు కేంద్ర ప్రభుత్వం దగ్గర అనుమతులకే అప్లై చేయలే. చూపి ఉంటే కాగితం ఉంటే చూపి. ఇక కాళేశ్వరం ఇంకో సంగతి, సరే అది గోదావరి జిల్లాల సంగతి. కాళేశ్వరం విషయంలో కూడా రీడిజైనింగ్ అయిపోయినాక వీళ్ళు డిపిఆర్ సబ్మిట్ చేయలేదు, వీళ్ళు అనుమతుల కోసము జాతీయ హోదా కోసము ఒక అప్లికేషన్ పెట్టలే. కాబట్టి మేమేమంటున్నామంటే భారతీయ జనతా పార్టీగా గతంలోనే నిధుల విషయంలో టీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి అబద్ధాల విషయంలో మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారు గతంలోనే సవాల్ చేసినారు. ఇవాళ తెలంగాణ పల్లెల్లో వాడేటటువంటి ప్రతి రూపాయి భారతీయ జనతా పార్టీదే. కాదనేంత దమ్ము మీకుంటే, కాదని మీరు నిరూపిస్తే చర్చకు రండి, ఎక్కడికైనా వస్తామని. తోటపుడిచిన టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అవే అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతుంది. ఈరోజు నిన్న మళ్ళీ మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారు చెప్పినారు, కృష్ణా జలాల విషయంలో ఎక్కడికి వస్తావో రా, బరాబర్ చర్చకు కూర్చుందాం. ఇవాళ నీ నియతి ఎంతనో, నీ నిజాయితీ ఎంతనో, మీరు చెప్పేటువంటి అబద్ధాలు అనేటువంటి విషయం ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి డెఫినెట్గా మేము చూస్తాం. ఇంకొక అంశం కూడా, పాలమూరులో పర్యటించేటప్పుడే బండి సంజయ్ గారు చెప్పినారు, వలసపోతున్నటువంటి బొంబాయి బస్ ఎక్కి కూడా చూపించినారు. అంతకంటే ఒక్కరోజు ముందే ప్లీనరీలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారే బొంబాయికి బస్సులు ఎక్కడ పోతున్నాయని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్తే ఆ రోజే సవాల్ చేసినారు, పాలమూరు అభివృద్ధి పైన కూడా చర్చకురా, వలసలు లేవని నువ్వు నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని. ఆనాడు కూడా తోక ముడిచింది టీఆర్ఎస్ పార్టీ. మేము ఇవాళ భారతీయ జనతా పార్టీగా టీఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. నీళ్ల విషయంలో, నిధుల విషయంలో, నియామకాల విషయంలో, పాలమూరు అభివృద్ధి విషయంలో ఏ తెలంగాణ అయితే మనం దేనికోసం తెచ్చుకున్నామో ఆ ప్రామాణికమైనటువంటి ఏ అంశం విషయంలోనైనా మీకు దమ్ముంటే చర్చకు కూర్చుందాం రండి. మీకు చేతనైతే ప్రజల ముందట పారదర్శకంగా చూపించండి, లేకపోతే నోరు మూసుకోండి. మీరు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా, మీరు చూపిస్తున్నటువంటి తప్పుడు లెక్కలన్నింటినీ కూడా ప్రజల ముంగట మేము చూపిస్తాము. మీకు ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలనో అట్లా బుద్ధి చెప్తారు. దాంతో పాటు మీరు చేస్తున్నటువంటి అధిక ప్రేలాపనలు, మీరు మా నాయకుల పైన మాట్లాడుతున్నటువంటి భాష మార్చుకోకపోతే మీకంటే 1,00,000 రెట్లు ఎక్కువ తిట్టుడు కనుక మేము మొదలు పెడితే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక్కొక్క సింహమై బిడ్డ మిమ్మల్ని తరుముతారు ఊళ్ళకెళ్ళి. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు తిట్టే తిట్లకు మీ చెవులకెళ్ళి రక్తం గారాలి. కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, నోరు దగ్గర పెట్టుకోండి. ప్రజలు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బాధ్యతగా ఉపయోగించుకోండి.
ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలనో బాధ్యతాయుతంగా ఆ పని చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.